హలో! నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 29 డిసెంబర్ 2025 సోమవారం సంబంధించిన జీకే అప్డేట్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎండ్ వరకు చూసి మీకు వర్తి అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దామా? దీర్ఘశ్రేణి గైడెడ్ రాకెట్ పినాక ప్రయోగం విజయవంతం. ఒడిశా చాంద్పూర్ నుంచి ప్రయోగించిన డిఆర్డిఓ. ఒడిశా నుంచి ప్రయోగించినట్ట చూడండి. పినాకకు 120 కిలోమీటర్ దూరంలో లక్ష్యాన్ని ఛేదించే సామర్థ్యం. తిరుమలలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి టీటీడీ చైర్మన్ స్వాగతం. సిగాచి పరిశ్రమ ఘటనలో మరో 8 మంది పేర్లపై మరణ ధృవీకరణ పత్రాలు జారీ. పాయింట్. టాటా నగర్ ఎర్నాకుళం రైలు అగ్ని ప్రమాదంపై విచారణ. అగ్ని ప్రమాదంపై చట్టబద్ధమైన విచారణను ప్రకటించిన రైల్వే భద్రతా కమిషనర్. ఎలమంచిలి రైల్వే స్టేషన్ వద్ద ఆదివారం అర్ధరాత్రి దాటాక ప్రమాదం. జిహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్కు స్టాండింగ్ కమిటీ ఆమోదం. 2026-27 ఆర్థిక సంవత్సరానికి 11,460 కోట్ల బడ్జెట్కు ఆమోదం తెలిపిన జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ. వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. సర్వదర్శనం క్యూ లైన్లను పరిశీలించిన టీటీడీ చైర్మన్. సాయిబాబాపై తప్పుడు ప్రచారాలు చేసిన పలువురిపై కేసు నమోదు. ప్రజల మనోభావాలను దెబ్బతీసినట్లు ఫిర్యాదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ధ్రువ్ జురెల్ భారీ శతకం, బరోడాపై యూపీ విజయం. విజయ్ హజారే ట్రోఫీలో బరోడాతో మ్యాచ్. 10 బంతుల్లోనే 160 పరుగులు చేసిన ధ్రువ్ జురెల్. విశాఖ పోర్ట్ డిప్యూటీ చైర్పర్సన్గా తొలి ఐఏఎస్ నియామకం. విశాఖ పోర్ట్ డిప్యూటీ చైర్పర్సన్గా ఎవరు? తొలి మహిళ ఐఏఎస్ నియామకం. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన మహిళా ఐఏఎస్ రోష్ని అపరంజి కొరాట్. శాంతాక్లాజా పుతిన్ మోదీకి ఫైటర్. ఇప్పుడు నిన్నటి వీడియోలో క్వశ్చన్ ఆన్సర్ చూద్దాము. పేపర్ కరెన్సీ వాడుకలోకి తెచ్చిన చైనా వంశం ఏది? సుంగ్ వంశం. క్వశ్చన్స్ చూద్దామా. ఫస్ట్, ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? విస్తీర్ణాన్ని బట్టి ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది? ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది? మీకు ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తేనే కదా మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. నా వీడియో ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. కొంచెం వీడియోస్కి గ్యాప్ వచ్చింది, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల. ఏమనుకోవద్దండి. ఆ వీడియో మీకు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది కదండి. గవర్నమెంట్ జాబు అంటే డ్రీమ్గా ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది కదా. చిన్న లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ అందరికీ రీచ్ అయ్యి నా వీడియో ఒక్కటన్నా వైరల్ చేయండి. చేయడం వల్ల అందరికీ యూస్ఫుల్ అవుతుంది. గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి, ఎనీవన్ ఏ ఎగ్జామ్స్కైనా. ఇంకా ఏమన్నా నా వీడియోస్లో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా అంటే ఏమన్నా నేను కరెక్షన్ చేసుకోవాల్సినట్టు ఏమైనా ఉంటే కూడా మీరు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది కొంచెం నెగిటివ్ అని అంటే పూర్తిగా నెగిటివ్ కాదు, చేయడం వల్ల నేను వీడియో ఇంకా ఎక్కువగా
ఇన్ఫర్మేషన్ అందించడానికి నా వంతు నేను ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. నా వీడియోస్‌లో అస్సలు సోది, సుత్తి ఏముండదు. అంటే ఇవి చెప్తున్నా ఇప్పుడు ఏమనుకోద్దండి మళ్ళీ ఇదేంటిది మరి అని. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్. హావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.